ముందు మీరు అడిగారు కదా, భారతదేశం ఒకప్పుడు హిందూ దేశం ఇప్పుడు కాదండి. ఒకప్పుడు నిజం హిందూ దేశం. ఎందుకంటే 8వ శతాబ్దం వరకు అది హిందూ దేశంగానే ఉండేది పూర్తిగా అప్పటి వరకు. ఎందుకంటే 8వ శతాబ్దానికి ముందు ఈ భారతదేశం మీద మతపరమైన ఆక్రమణలు కానీ దురాక్రమణలు కానీ ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి మొహమ్మద్ బిన్ కాసిం అతను 711 క్రీస్తు శకంలో ఆయన అప్పటి నుంచి మనకి మతపరమైన వచ్చినాయి. అయితే అంతకుముందు కూడా కొంతమంది ఆక్రమణలు చేసేవారు. వాళ్ళు వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయేది, అందులో హిందూ స్రవంతిలో కలిసిపోయారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మతాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏ మతము? ఇస్లాం. దాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని మొత్తం ఇస్లామీకరణ చేయడం కోసమని వాళ్ళు. సో ఆ మతపరమైన దురాక్రమణలు, మతపరమైన పాలన, వాళ్ళకి కావాల్సిన ఓన్లీ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదు. అంతకుముందు క్రైస్తవం వచ్చింది 2000 అప్పుడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ వాళ్ళు కూడా సేమ్ సిద్ధాంతం, ఈ ప్రపంచం మొత్తం క్రైస్తవం ఉండాలి. అయితే ఈ రెండు మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి మూలాలు ఏంటి అని అంటే, ఇంగ్లీష్లో దాన్ని చెప్పాలంటే దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొఫెటిక్ మానోథిజం అంటారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు ఒకడు, ఆ దేవుడు ఇతర దేవుళ్ళని సహించడు. కానీ మనం అనేదంటే అసలు విశ్వమే దేవుడు అని మనం అంటాం, వాళ్ళు అనేవంటే దేవుడు అనే ఒకడు. సో అది ఆ దేవుడు వేరే దేవుడిని సహించడు. ఆ దేవుడికి ఒకే ఒకసారి తన ప్రతినిధిని ఒకరిని పంపించాడు. ఆ ప్రతినిధి అంటే ఎవరు? క్రైస్తవంలో జీసస్, ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుడికి ఒకే ఒక పుత్రుడు, ఇంకెవడు లేడన్న, ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. అట్లాగే ముస్లింలు ఏమంటారు, ఇస్లాంలో ప్రొఫెట్ మహమ్మద్, హీ ఈస్ ద ఓన్లీ ప్రొఫెట్, అది లాస్ట్ ప్రొఫెట్. ప్రొఫెట్ అంటే ప్రవక్త. ఈ ప్రతినిధి ఎవరైతే క్రీస్తు లేకపోతే ఇది దేవుడు చెప్పాల్సిందంతా ఒకేసారి వాళ్ళకి చెప్పేశాడు. ఆ చెప్పింది ఆ బైబిల్లోనూ ఇటు ఖురాన్లో వాళ్ళు ఆ పుస్తకం రూపంలో దాన్ని తయారు చేశారు. అంతకుముందు ఎప్పుడు అసలు దేవుడు అనేవాడు తనకు ప్రతినిధి లేడు, ఈ తర్వాత కూడా ఇంకా ప్రతినిధులు ఉండరు.